Nachida subscribe chedam dude Emma vutadhi inka manchi vantakalu post chestaru avi nachida subscribers numaname thedam. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్ కి మళ్ళీ స్వాగతం. ఆమ్లెట్ లేదా ఫ్రై అని చెప్పలేము కానీ దీని మధ్యలో తోటకూర ఉపయోగించి దీన్ని తయారు చేద్దాం. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆమ్లెట్ని 2 కర్రీస్తో సర్వ్ చేసుకున్నాం. ఈ రెండు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇది వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. కొద్దిగా పచ్చిశనగపప్పు, బ్లాక్ ఉరద్ దాల్, జీరా, ఆవాలు, వైట్ ఉరద్ దాల్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత కొద్దిగా ఇంగు యాడ్ చేసుకుందాం. చాలా కొంచెం యాడ్ చేసుకొని దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రెసిపీ ఎక్కువ టైం తీసుకోదండి, చాలా సింపుల్ అసలు. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూరని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇది మనం నిన్న అప్లోడ్ చేసిన కోకోనట్ పచ్చిశనగపప్పు కర్రీకి అండ్ గింజల ఫ్రైకి కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి కొంచెం ఉప్పు పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు కలుపుకుందాము. ఇలా ఉప్పు పసుపు మొత్తం ఆకుకి పట్టేలాగా వేయించుకోవాలి. ఇది అది ఫ్రై అవుతుంది కదా, లోపల మనం ఇందులో కొంచెం జీరా, కొంచెం మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా పౌడర్ అయ్యాక ఇందులోకి మనం గార్లిక్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకుందాము. ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత ప్యాన్ మొత్తం ఆకుని ఇలా పరుచుకోవాలి. ఇలా నూరుకున్న దాన్ని మనం ఇప్పుడు హాఫ్ తీసుకుంటున్నాము. దాన్ని ప్యాన్లో వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా ఒకసారి కలుపుకొని అప్పుడు స్ప్రెడ్ చేద్దాము. ఇలా వేగిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేయాలి. ప్యాన్లో వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా ఒకసారి కలుపుకొని అప్పుడు స్ప్రెడ్ చేద్దాము. ఇలా వేగిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసి ప్యాన్లో వేసుకుందాము. ఇలానే ఎగ్స్ మనం తినేదాన్ని బట్టి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందామండి. ఇలా చేస్తే ఆకుకూర తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎగ్కి ఉప్పు పడడానికి చాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం పైన. చేయండి, ఆకుకూర తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీరు ఎండ్ వరకు చూసి నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ అవనిద్దాము. దీన్ని మనం సిమ్లో మగ్గనివ్వాలి. ఒక్కసారి ఈ రెసిపీలో ట్రై చేయండి. ఇలా ట్విస్ట్ చేసి సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము. ఇది ఒకసారి ఇలా రెసిపీ ట్రై చేయండి. ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ రెండు వెళ్తాయి పిల్లలకి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆకుకూర తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే నిజంగా ఇష్టంగా తింటారు. అయిపోయిందండి ఈ రెసిపీ, చాలా సింపుల్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇలా హాట్గా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పనస గింజలు, కొబ్బరి పసనపప్పు కూర, ఈ రెండింటికి కాంబినేషన్ కింద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆమ్లెట్ని వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా జస్ట్ ప్లెయిన్ రైస్లో తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ పనస గింజలు ఫ్రై అండ్ కోకోనట్ కొబ్బరి
కోకోనట్ పచ్చి శనగపప్పు వీడియోస్ అప్లోడ్ చేసాము, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. ఇక్కడ మనం సర్వ్ చేసుకునేది బ్రౌన్ రైస్. అంతేనండి, ఇలా ఒకసారి తినండి, టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.